జూనియర్ ఎన్టీఆర్ అచ్చుగుద్దినట్లు తాత పోలికలతో ఉంటాడు కాబట్టి అందరూ ఎన్టీఆర్ని జూనియర్ ఎన్టీఆర్ అని పిలుస్తూ ఉంటారు. కొంతమంది బుడ్డోడు అని కూడా పిలుస్తుంటారు. కానీ ఎన్టీఆర్కి బాగా సన్నిహితంగా ఉండేవారు మాత్రం తారక్ అని పిలుస్తూ ఉంటారు. కానీ ఎన్టీఆర్ని మాత్రం అత్యధిక శాతం మంది బయట పిలిచేది జూనియర్ ఎన్టీఆర్ అనే. అయితే ఇక నుండి ఆ పేరుతో పిలవకూడదని ఎన్టీఆర్ తనని అలా పిలిచే వారికి చెబుతున్నాడంట. పిలిస్తే తారక్ అని పిలవండి, లేకపోతే ఎన్టీఆర్ అని పిలవండి, అంతేకాని ఇలా జూనియర్ ఎన్టీఆర్ అని మాత్రం ఇక పిలవద్దు అంటూ చాలా బలంగా చెప్పాడంట. అంతేకాదు, నిన్న మొన్నటి వరకు ఎన్టీఆర్ ప్రతి సినిమాలోనూ టైటిల్లో పడే ముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని పడేది. కానీ ఇక నుండి మ్యాన్ ఆఫ్ మ్యాన్సెస్ అని పడుతుందంట. కారణం ఎన్టీఆర్ వయస్సు 40 ఏళ్ళు దాటింది కాబట్టి. తాజాగా ఎన్టీఆర్ టీం నుండి వచ్చిన ఒక ప్రకటనలో మిస్టర్ ఎన్టీఆర్ అని సంబోధిస్తూ ఒక పోస్టర్ను విడుదల చేశారు. అంటే ఇక నుండి జూనియర్ని తన పేరు నుండి తొలగించాలి అంటూ టీం అధికారిక ప్రకటన చేసినట్టే అన్నమాట. ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో దేవరా అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్కి సంబంధించిన షూటింగ్ భాగం మొత్తం పూర్తయిందంట. మరో వారం రోజుల్లో సినిమాకి సంబంధించిన షూటింగ్ని కూడా పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఈ సినిమాలో విలన్గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్కి సంబంధించిన గ్లిమ్ వీడియోని విడుదల చేయగా దానిని అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విలన్కి ఈ స్థాయిలో ప్రత్యేకంగా ఇప్పటి వరకు ఎవరూ కూడా గ్లిమ్స్ వీడియో విడుదల చేయలేదు. సరిపోదా శనివారం చిత్రానికి గాను విలన్గా నటించిన ఎస్జే సూర్యకి ప్రత్యేకమైన గ్లిమ్స్ వీడియోని విడుదల చేశారు. కానీ స్టార్ హీరోల సినిమాలో మాత్రం దేవరాకి మాత్రం అలా జరిగింది. ఇకపోతే ఈ సినిమా నుండి ఇప్పటి వరకు విడుదలైన 2 పాటలకు ఏ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూసాం. ఈరోజు విడుదలైన గ్లిమ్స్ వీడియో చూశాక ఈ చిత్రంలో విలన్కి కూడా ఒక ప్రత్యేకమైన పాట ఉన్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ పాటకి కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. రోజు రోజుకు ఈ చిత్రంపై పెరుగుతున్న అంచనాలను సెప్టెంబర్ 27వ తారీఖున అందుకుంటుందా లేదా అనేది చూడాలి. వచ్చే వారం ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ అప్డేట్ కూడా వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.